గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాను కదా, మొన్న హైదరాబాద్ టు జార్జియా వచ్చేసాము. ఇండియా టు జార్జియా. ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇమిగ్రేషన్ ఎలా టఫ్గా ఉంటుంది, అసలు వీసాలు ఏ టైప్గా ఉంటాయి, ఏ వీసా మీద వస్తే ఏ విధంగా మనకి ఇమిగ్రేషన్ జరిగిద్ది, అండ్ హైదరాబాదు అండ్ ఢిల్లీ అండ్ ఇక్కడ టిబిలిసి ద మెయిన్ టఫెస్ట్ ఇమిగ్రేషన్ పాయింట్. ఎవరైనా జార్జియా వచ్చే వాళ్ళు ఉంటే వేరే డైరెక్ట్ టిబిలిసి రాకుండా వేరే ఎయిర్పోర్ట్ ఉంటే వాటిని చూస్ చేసుకుంటూ చాలా బెటర్ అని నా సజెషన్. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. కొద్దిగా ఇమిగ్రేషన్ ఎలా జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఫ్లైట్ బుక్ చేసుకుంది, నా ప్రీవియస్ వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను ఫ్లైట్ బుక్ చేసుకుంది హైదరాబాద్ టు టిబిలిసి, డైరెక్ట్ టిబిలిసి. అది కనెక్టింగ్ అనమాట, వయా ఢిల్లీ ఉంటుంది, లేదా డైరెక్ట్ ఢిల్లీ టు టిబిలిసి ఉంటుంది. ఇట్లా 2 ఫ్లైట్లు ఉంటాయి. కనెక్టింగ్ వాళ్ళకు హైదరాబాద్లోనే 2 బోర్డింగ్ పాసులు తీసుకొని డైరెక్ట్ టిబిలిసి వచ్చేస్తాము. ఢిల్లీలో లే ఓవర్ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది డైరెక్ట్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ టిబిలిసి బుక్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కడ లే ఓవర్ ఏమి ఉండదు, ఏం నీట్గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇమిగ్రేషన్ ఎలా జరిగింది, అది ఒక్కొక్క టైపు వీసాకి ఇమిగ్రేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ వీసా మీద వస్తున్నారో మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు విజిట్ వీసా మీద వస్తున్నారా, వర్క్ వీసా మీద వస్తున్నారా, స్టూడెంట్ వీసా మీద వస్తున్నారా, బిజినెస్ వీసా మీద వస్తున్నారా, ఇలాగా 4 టైపులు జార్జియాకి వీసాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. విజిట్ మీద వచ్చే వాళ్ళకి మెయిన్లీగా నేను చెప్తున్నాను, చాలా టఫ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. మీరు చాలా మేనేజ్ చేసుకోవాలి. ఎక్స్పెషల్లీ ఎవరైతే ఇతర కంట్రీల్లో ఉండి ఆల్రెడీ అక్కడ ఏమి కార్డ్స్ లైక్ ఎమిరేట్స్ కార్డు కానీ, దుబాయ్లో ఉండే వాళ్ళకి దుబాయ్లో ఉండి ఎమిరేట్స్ కార్డు లేకుండా ఓవర్ స్టే చేసిన వాళ్ళు, లేదా ఆర్మేనియా నుంచి వచ్చేవాళ్ళు, లేదా ఏరే దేశంలో ఎక్కడున్నా సరే మీకు ఒక ఎమిరేట్స్ ఐడి లేదా అక్కడ లోకల్ టీఆర్సీ లేకుండా మీరు డైరెక్ట్గా రావడానికి ట్రై చేయబాకండి. దయచేసి ట్రై చేయొచ్చు, బట్ మీదికు 90 డేస్ వీసా ఉంటే మీరు డైరెక్ట్గా ట్రై చేయొచ్చు. లేదు 30 డేస్ 60 డేస్ వీసా అంటే కొంచెం మీరు ఇమిగ్రేషన్ నేను మేనేజ్ చేసుకోగలుగుతా, నేను మాట్లాడుకోగలుగుతా, నాకు ఇబ్బంది లేదనుకుంటే రావచ్చు, ఫేస్ చేసుకోవచ్చు. బట్ అన్నీ ఒరిజినల్ చేసుకోవాలి. రిటర్న్ టికెట్ ఒరిజినల్ చేసుకోవాలి, హోటల్ బుకింగ్ ఒరిజినల్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అన్నీ ఒరిజినల్ చేసుకునేటట్టయితేనే మీరు ఆ ధైర్యం చేయండి. అప్పుడు రావచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నీట్గా మీ గుండె ధైర్యమే మీకు బలంగా ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విజిట్ టు వర్క్ కన్వర్ట్ అనేది సింపుల్ అయిపోయింది, ఇబ్బంది ఉండదు. చాలామంది, కొంతమందికి అవగాహన ఉంది, కొంతమంది అవగాహన లేదు. సో పర్లా విజిట్ టు వర్క్ లేదా విజిట్ టు స్టడీ బిలో 30 ఏజ్ వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. మీరు బిలో 30 ఏజ్ వాళ్ళు ఉంటే బాగా ట్రై చేసుకోండి, ఇబ్బంది ఉండదు. మనకి హైదరాబాద్లో నేను డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ హైదరాబాద్లో జస్ట్ ఎందుకు వెళ్తున్నావు, విజిటింగ్సా, నీ దగ్గర ఏం హోటల్ బుకింగ్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, అన్ని రిటర్న్ ఒరిజినల్ ఉందా, ఓకే బోర్డింగ్ పాసులు చేశారు. బట్ ఢిల్లీ ఇమిగ్రేషన్ పాయింట్లో కూడా పెద్దగా ఏమి ఉండదు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఇంతకుముందు నువ్వు ఏదైనా కంట్రీకి విజిట్ కానీ లేదా వర్క్ కానీ చేస్తుంటే ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. వాళ్ళే డేటాబేస్లో ఉండదు, బట్ నువ్వు దేశం లీవ్ అయినప్పుడు వాళ్ళ డేటాబేస్లో ఉంటుంది అనమాట. అది చూసుకుంటే దాన్ని అడుగుతారు అంతే. జస్ట్ నువ్వు విజిటింగ్ వీసా మీద వెళ్ళావా, వర్క్ వీసా మీద వెళ్ళావా అనేది వాళ్ళ డేటాబేస్లో ఉండదు. షూర్, ఎందుకంటే నేను బాగా గమనించుకున్నాను. ఎందుకంటే నేను ఢిల్లీలో ఫేస్ చేసి హైదరాబాద్లో ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు బాగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ డేటాబేస్లో మనం ఏ వీసా మీద కంట్రీ దాడుతున్నాం అనేది వాళ్ళ దగ్గర డేటాబేస్లో ఉండదు. జస్ట్ ఇమిగ్రేషన్ దాటినప్పుడు మనం దేశం విడిచిపోతున్నప్పుడు మాత్రమే అది ఉంటుంది, అంతేగాని విజిట్ వీసా మీద వెళ్తున్నావా, వర్క్ వీసా మీద వెళ్తున్నావా అనే డేటాబేస్లో ఉండదు. మీరు మేనేజ్ చేసుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఢిల్లీలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నీకు అక్కడ ఎవరైనా తెలుసా, నువ్వు వెళ్తే రావు, నువ్వు అక్కడే సెట్ అయిపోతావు అని చాలా ఇబ్బంది పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో లేదు, నేను విజిట్ మీదే వెళ్తున్నాను, నేను అక్కడ ఉండను, నాకు ఇక్కడ బిజినెస్ ఉంది. మీకు బిజినెస్ ఉందా లేకపోయినా ఏదైనా క్రియేట్ చేసుకోండి, ఐడి కార్డు లాంటిది కానీ ఏదో ఒకటి, ఒక ప్రూఫ్ లాంటిది క్రియేట్ చేసుకోండి. ఐడి రిటర్న్స్ అటువంటివి ఉంటే చాలా బెటర్, లేదా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండడం కానీ. ఎందుకంటే నీకు
ఒకవేళ ఇండియాలో ఒక 2 లక్షల రూపాయలు ఇన్కమ్ లేదా ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది అనుకో, నువ్వు ఈ కంట్రీకి వచ్చి ఇక్కడ ఉండాల్సినంత అవసరం ఉండదు కాబట్టి నీకు వదిలిపెడతారు, అందులో ఇబ్బంది ఉండదు. చూసుకోండి. విజిట్ మీద వచ్చే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత విజిట్ టు స్టూడెంట్ వీసా అనేది చాలా సింపుల్గా జరిగిపోద్ది. దానికి ప్రాసెస్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు, జరిగిద్ది. చాలామందికి తెలియదు, జరిగిద్ది, 100% జరిగిద్ది అనమాట. వర్క్ మీద వచ్చే వాళ్ళకి నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఎన్ని రోజులు చేస్తావు, అసలు ఈ వర్క్ మీద నువ్వు ఏజెంట్ ద్వారా వచ్చావా లేదా నువ్వు డైరెక్ట్గా నువ్వు అప్లై చేసుకున్నావా, అట్లా అడుగుతున్నారు అనమాట. స్టూడెంట్ వీసాలకి 90 డేస్ వీసా వచ్చింది. ముందుగానే మనం ఇక్కడ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఆ అడ్మిషన్ లెటర్ పెట్టుకొని 90 డేస్ వీసా అప్లై చేసుకుంటూ 90 లేదా 120 డేస్ వీసా అప్లై చేసుకుంటే ఇక్కడ మన ఇండియాలో అడుగుతారు, నువ్వు ఎందుకు అలా వెళ్ళాలనుకుంటున్నావు, ఏంటంటే నేను అక్కడ చదువుకోవాలనుకుంటున్నాను, అది నా ఇష్టం, నా దగ్గర అమౌంట్ ఉండే మా దగ్గర నేను ఇతర దేశాల్లో చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పొచ్చు. ఇండియాలో వదిలిపెడతారు. ఇక్కడ టీబీలీస్లోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని అడుగుతారు, ఈ అడ్మిషన్ మీ ఇండియాలో చదువుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఇండియాకి ప్రిఫర్ చేయకుండా జార్జియాని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నావు అని అడుగుతారు. సమ్ మీరు రీజన్ చెప్పండి. ఇండియా కన్నా కూడా జార్జియాలో మంచి కల్చర్ ఉంటుంది, దాని గురించి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. చాలామంది తెలుగు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, దానివల్ల నేను మా కొలీగ్స్ వాళ్ళ అభిప్రాయం కనుక్కొని ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను. మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియా వెళ్ళిన తర్వాత నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను చెప్పండి. వదిలిపెడతారు, అందులో ఇబ్బంది ఉండదు. మెయిన్లీ వెనక్కి పంపించేదల్లా ఇండియన్స్ని విజిట్ వీసా వాళ్ళనే. విజిట్ వీసా కూడా 90 డేస్ 120 డేస్ ఉంటే పంపించరు, అదే ఇబ్బంది, అది పంపించరు. ఎవరైతే 60 డేస్ 30 డేస్ మీద వస్తున్నారో చాలా టఫ్గా ఉంది, కొంచెం మేనేజ్ చేసుకోరండి, ఇబ్బంది ఉండదు. ఏమైనా డౌట్లు ఉంటే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి, డౌట్లు నేను చెప్తాను. బాయ్.